హలో అండి. ఇప్పుడు అమరావతిలో వచ్చేసరికి మనకి కొత్త వెంచర్స్ వస్తాయని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. కొత్త వెంచర్ కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు అందరూ కూడాను. అది కూడాను బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఎక్కువ ప్రైస్ కాకుండా కనీసం 20,000 కూడా కాకుండా 20,000 లోపే కావాలి పర్ స్క్వేర్ యార్డ్ అని చెప్పేసి అడుగుతున్నారండి అందరూ కూడాను. సో బాగా సెర్చ్ చేసి కొత్త వెంచర్ వేస్తున్నారండి అక్కడ. అదొచ్చేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళకి తీసుకొని ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి తాడికొండ క్రాస్ రోడ్ అండి ఇది. ఇక్కడ నుంచి పొన్నెకల్లు రోడ్ ఉంది కదా, పొన్నెకల్లు రోడ్లో వస్తుంది కొత్త వెంచరు. పొన్నెకల్లు రోడ్ నుంచి రావెల వెళ్ళే రోడ్లో కొత్త వెంచర్ వస్తుంది. ఒకసారి చూద్దాము. అది వచ్చేసరికి దాదాపుగా ఇంట్రడక్షన్ ప్రైసు 17,000 దగ్గర దగ్గర ఉంటుందండి. 17,000 లోపే ఉండొచ్చు. ఇంకా ప్రైస్ అయితే ఫిక్స్ అవ్వలేదు, ఫస్ట్ వీక్లో ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి వచ్చాము, పొన్నెకల్లు ఊరు దాటి బయటకు వచ్చామండి. ఇది రావెలు వెళ్ళే రోడ్డు. అది ఇప్పుడు మనం ఆటో వస్తుంది కదా, అది పొన్నెకల్లు ఊర్లో నుంచి బయటకు వస్తుంది. ఒకసారి చూద్దాం, చూడండి. ఇప్పుడు ఇటు వెళ్దాం కూడాను. ఇటు వచ్చేసరికి రావెల వెళ్ళే రోడ్డు అండి ఇది. సైట్లో కూడా వెళ్దామండి. ఇప్పుడు సైట్ దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం. అక్కడ మొత్తం కూడాను కన్స్ట్రక్షన్స్ రెడీగా ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి. ఊరిని ఆనుకొని ఉంటుంది, ఊరి పక్కనే ఉంటుంది, దగ్గర బాగా దగ్గర అండి వెంచర్ ఇది. చూడండి ఒకసారి, మొత్తం అంతా కూడా గ్రీన్ ఫీల్డ్ ఉంది, మొత్తం గ్రీనరీ ఉంది. మొత్తం హౌసెస్ పక్కనే ఉన్నాయండి మనకి వెంచర్కి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మన వెంచర్ బయట 40 ఫీట్ రోడ్ అండి. ఇది యాక్చువల్గా 60 ఫీట్ రోడ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది మనకి చూస్తున్నాం కదా, ఇది ఎంట్రన్స్. ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆర్చి మొత్తం అంతా వస్తుందండి. ఒక 1 మంత్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్లస్ సీసీ రోడ్స్, వాటర్ ట్యాంక్, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇది మొత్తం కూడాను. అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. ఇది గుంటూరుకి దగ్గర వస్తుంది, ప్లస్ అమరావతి టెరిటరీలో బాగా దగ్గర అండి. ఇది అమరావతిలోనే వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకి బయట వస్తుందండి, అవుటర్ రింగ్ రోడ్ లోపల వస్తుంది. ఇప్పుడు ఇది చూస్తుంది వచ్చేసరికి 60 ఫీట్ రోడ్ ఇది. ఇది లోపల వచ్చేసరికి 40 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇది ఫస్ట్ ఎక్స్టెన్షన్, ఇది సెకండ్ ఎక్స్టెన్షన్ కూడా తీసుకుంటున్నారు బ్యాక్ సైడ్. ఇది కంప్లీట్ అయిపోగానే సెకండ్ ఎక్స్టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ప్రస్తుతానికి 40 ఏకర్స్ అండి. ఇది మొత్తం కూడాను డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. మనం ఇచ్చేవన్నీ కూడాను ఎల్పి నెంబర్స్తో పాటు ఇస్తున్నామండి. టీఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత బ్రోచర్ రిలీజ్ అవుతుంది. చాలామంది ఇప్పుడు మనకి అమరావతిలో మీరు ల్యాండ్స్ చూస్తున్నారు, అవి వచ్చేసరికి ఎల్పి నెంబర్ లేకుండా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసుకొని చెప్పేసి ఇచ్చేస్తున్నారండి. స్క్వేర్ యార్డ్స్లో మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. బట్ అది తర్వాత అమరావతిలో పుల్లింగ్ కింద వెళ్తుందా లేదనేది అయితే మనకు తెలియదు. అది కంప్లీట్గా మనకి డీటెయిల్స్ అయితే కనుక ఇవ్వలేరు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎల్పీ నెంబర్ లేకుండా ఇస్తే కనుక మనకి గ్యారంటీ అనేది ఉండదు ఎక్కడ కూడాను. మనం ఇచ్చేటువంటి వెంచర్స్ అన్నీ కూడాను ఎల్పీ నెంబర్తో పాటు ఇస్తున్నారండి. ఇంకా తర్వాత మళ్ళీ మనకి దాంట్లో ఏ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ తీసుకోవడం కానీ, లేకపోతే కనుక వేరే వాళ్ళు ల్యాండ్ మనం చేయడం కానీ అట్లా ఏమి ఉండదండి. డైరెక్ట్గా రైతుల దగ్గర పర్చేస్ చేస్తున్నారు మన వాళ్ళు. రైతుల దగ్గర పర్చేస్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది మొత్తం కూడాను ఈ గ్రీన్ కనబడుతుంది కదా రైట్ సైడు, అది కూడా ఎక్స్టెన్షన్ అవుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వచ్చేసరికి 40 ఏకర్స్ ఇది. ఇక్కడ పక్కనే వచ్చేసరికి ఎడ్యుకేషనల్ హబ్ అండి ఇది. మొత్తం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చేసరికి ఇక్కడికి దాదాపుగా 3.5 కిలోమీటర్లు ఉంటుందండి ఢిల్లీ పబ్లిక్ స్కూలు. బాగా దగ్గర వస్తుంది. ప్లస్ ఇండస్ట్రీస్ కూడా కొంచెం దగ్గర ఉంటాయి. దాదాపుగా ఒక 8 కిలోమీటర్ 9 కిలోమీటర్లో గ్రీన్ఫీల్డ్ ఏరియా ఉంది కదా, మీకు అందరికీ ఐడియా ఉంది. అమరావతిలో మొత్తం గ్రీన్ఫీల్డ్ ప్లస్ ఇండస్ట్రియల్స్ అలా దాంట్లో ఇప్పుడు ఇది వచ్చేసరికి గ్రీన్ఫీల్డ్ జోన్ కిందకి పక్కకు వస్తుందండి. చాలా బాగుంటుంది, పీస్ఫుల్ ఏరియా ఇది. డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా పాష్ ఏరియాలా ఉంటుంది. ఇది ఇంత తక్కువలో అనేది మనం లాంచ్ చేయడం అనేది అన్ని వెంచర్స్లో ఉండవండి. అన్నీ కూడా అమరావతిలో ఎక్కడ చూసినా కానీ 30,000 35,000 వస్తుంది. ఇది వచ్చేసరికి 17,000 రూపాయల లోపే వస్తుందండి పర్ స్క్వేర్ యార్డ్. మనకి పెద్ద పెద్ద బిట్లు కావాలన్నా సరే ఉన్నాయి,
150 గజాలు, 200 గజాలు, అలా 800 గజాలు, 1000 గజాల వరకు కూడా ఉన్నాయండి. ఒకసారి సైట్ విజిట్ చేస్తే గనక మీరు నచ్చుతుంది ఖచ్చితంగా. మన నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ చేసిన వెంచర్స్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ప్రీవియస్ వెంచర్స్ కూడాను అన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నాము. ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి అందరూ కూడాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు 4 వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి. ల్యాండ్ కూడాను మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ఎక్కడి వరకు అయితే మనం ఆక్యుపై చేస్తున్నామో అదంతా కూడాను కంప్లీట్గా చదువు చేస్తుందండి. ఇక్కడ నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడాను 3.5 కిలోమీటర్లేనండి డిస్టెన్స్. మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా చూడొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికైనా కానీ మీకు ఐడియా ఉంది కదా అందరికీ. అమరావతిలో మొత్తం కూడాను దాదాపుగా 50 మీటర్స్ రోడ్ అండి. 50 ఫీట్ కూడా కాదు. మనకు అన్ని రాజధానిలో చూస్తే దాదాపుగా అన్ని 20-25 మీటర్లే. ఇది వచ్చేసరికి 50 మీటర్స్ రోడ్స్ వస్తాయండి అమరావతిలో. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకి బాగా దగ్గర ఉంటుంది. మీకు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కానీ, పిల్లలు పెద్ద అయిన తర్వాత కావాలన్నా కానీ ఇది బెస్ట్ టైం అండి ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఇంకా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతుంది కదా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.